కాదు. క్రిందటిసారి పిఠాపురం చేస్తే గెలుస్తావు, నువ్వు అనవసరంగా అటు వెళ్ళి భీమవరం గాజువాక అని చెప్పారు పెద్దలు. ఆ పెద్దలు చెప్పిన దాంతో ఈయన పిఠాపురం బెటర్ అనుకున్నారు. ఎందుకంటే అక్కడ ఏదో 90,000 ఏముంటాయట కదా కాపు ఓట్లు. కాపు ఓట్లు ఉంటాయి. అలాగనే అక్కడ కూడా బలమైన అభ్యర్థి ఉన్నాడు. మరి వర్మ ఆయన ఏమి ఇప్పుడేమి కామ్ గా కూర్చొని అనట్లేదు కదా, ఇండిపెండెంట్ గా ఉంది కదా. వంగగీత గారు ఇక్కడ నుంచి వెళ్ళారు కాకినాడ నుంచి. అదే ముగ్గురు కాపులే అనుకుంటా. కాపులే కాబట్టి కాపుల్లో ఏ కాపును నమ్ముతారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. లోకల్ కాపా, వైసీపీ కాపా, జనసేన కాపా. మళ్ళీ ఇక్కడ లోకల్ అంటారేమో. అది సహజంగా పవన్ కళ్యాణ్ వర్మ వచ్చాడు కదా, వర్మ నిన్నటి నుంచి అదే కదా, బయట వాళ్ళు కాదు లోకల్ వాళ్ళని ఇండిపెండెంట్ గా చేస్తారు. ఆయన ఇండిపెండెంట్ గా చేస్తే ఎవరు ఓట్లు డివైడ్ అవుతాయి అన్న దాని మీద విజయాభిజయ సరైన డెసిషన్ అనుకోవాలి. అంతే ఎంత టఫ్ పోటీ మధ్య తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఇక్కడ పెట్టడం ఎందుకు? అదేదో ఆ భీమవరాన్ని పెట్టి అంజుబాబు గారిని మళ్ళీ మద్దతు ఇవ్వమంటే అయిపోయేది కదా. అంటే అంజుబాబు మద్దతు ఎందుకు ఇస్తాడు? ఆయన క్రిందసారి నువ్వు కొద్దిగా తగ్గితే గనక పవన్ కళ్యాణ్ గెలిచేస్తాడంటేనే మాకేం పని చెప్పాడు ఆయన. అందుకని అంత సీన్ ఎవడి కోసం త్యాగం చేయడండి. ఈయన త్యాగం చేయడం కాదు, చేత కాకపోతే దానికి త్యాగం అని పేరు పెట్టుకుంటాం. అంటే ఒక ఫిక్స్డ్ కాన్స్టిట్యున్సీని ఎందుకు వచ్చింది మొన్న ఎన్నికల్లోనే కదా వచ్చింది. అంతకుముందు ఎప్పుడు 2 టర్మ్లు అయిపోయింది కదా. ఇప్పటికి పోటీ చేసింది ఒకసారే కదా. ఇప్పుడు ఇతనికి ధైర్యం ఉంది, లోకేష్ కి. తను ఎట్లయినా సరే గెలవాలని 5 ఏళ్ల నుంచి కష్టపడ్డాడు అక్కడ. ఈయనకి అట్లా కష్టపడేటువంటి మనస్తత్వం లేదు నియోజకవర్గంలో, అందువల్ల లాస్ అయ్యాడు. అంటే ఒక నిలకడలేని ఆలోచనగా కనిపిస్తుంది.